చాలా సమయం అయింది. పాస్టర్ సతీష్ గారు కార్ కొంచెం స్టక్ అయిపోయింది, పార్కింగ్లో వస్తున్నారు. అయితే మనం ప్రార్థనతో ఈ యొక్క మీటింగ్ను ఆరంభం చేసుకుందాం. మీరున్న చోటుననే ఒక 2 నిమిషాలు అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రభు యొక్క సన్నిధి కొరకు ఒకసారి ఉదయం నుంచి మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అందరూ కూడా ఒకే ఒక ఆశతో కూర్చుందాం. ప్రభు మనతో మాట్లాడాలని, ప్రభు మనల్ని నూతనపరచాలని, ప్రభు మనం బలపరచాలని మనం కోరుకుందాం. ఓరి బహంద్రే శంకతే కీరబర్ణ మషు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ కూడా స్తుతులు చెప్పుకుందాం. ఓ హల్లెలూయా. అందరు స్తుతి చెప్దాం. స్తుతి, స్తోత్రం, స్తోత్రం. ఆయన కృపల కొరకై, ఆయన చేసిన మేళ్ల కొరకై, మరి గత రాత్రి ఇచ్చిన నిద్ర కొరకై, ఇచ్చిన నూతన దినం కొరకై. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రం, 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 స్తోత్రము తండ్రి. అందరు కూడా స్వరం విప్పి స్తోత్రం చెప్పుకుందాం. ఓరి బహాత్రా సెరెందెరి యథా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సకల మహిమకు గంధవాసం మా దేవ, నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొంచున్నాం తండ్రి. ఓల బహాత్రా సకరం దగ్గర ఎరగరది కీర్వర్ణ మర్షకరం దగ్గర బాతారస్సే బహతమ. ఓరి బానంద కురూరు ఎరబిసకరంది కీర్వర్ణ మర్షకరంది కీర్వర్గర బసకరంది కీర్వ. ప్రభానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొంచున్నాం తండ్రి. సర్వోన్నతుడా, సర్వాధికారి, స్తుతులు చెల్లించుకొంచున్నాం ప్రభా. గత వారం అంతే కాచి కాపాడుతున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. నీ కాపుదలను బట్టి స్తోత్రాలు తండ్రి. ప్రభా, మా యొక్క ప్రతి అవసరము ప్రభా మీ యొక్క తండ్రి నిధిని తీర్చుకున్న స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం ప్రభా. ఒక మహిమ ఘనతకు నువ్వు ఒక్కడి అర్హుడవు ప్రభా. ఒక నూతన దినం మాకు ఇచ్చినావు ప్రభా. నూతన మరి శాంతి సమాధానం మాకు ఇచ్చినా నీకు స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క ఉదయ కాలంలో మీరు స్తుతించుటకు, మీరు కనపరచుటకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా ప్రభా. నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభానికి స్తుతులు, స్తుతులు, స్తోత్రాలు. హల్లెలూయా. ప్రభానికి స్తోత్రం, 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 స్తోత్రము. హల్లెలూయా, నీకు స్తోత్రము తండ్రి. ప్రభా, యుద్ధ కాలంలో ప్రభా మాతో మాట్లాడాలని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మమ్మల్ని బలపరచాలని ప్రార్థన చేస్తున్నాం, మనం నూతన పరచాలని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ సన్నిధిలో ప్రభా ప్రతి సంఖ్యలు తగిలిపోవును ప్రభా. మీ సన్నిధిలో ప్రభా ప్రతి రోగము స్వస్థపరచబడిన తండ్రి. మీ సన్నిధిలో ప్రభా ప్రభా. హల్లెలూయా. హల్లెలూయా. రబానంద కిరబాత ఖుద కుర్బన మషిబ ఓల మహందే కిరబన మషికే దకరబ. స్తోత్రం తండ్రి. ఓర మహతర సక్రియంద కృప ప్రభా యొక్క సన్నిధి మహిమ ఘనత ప్రభావికి చెల్లించుకుంటూ మా స్తుతులను దాసుడు కమ్మని మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారా? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. క్షమించండి, కారు బ్లాక్ అవ్వడం వల్ల కొంచెం లేట్ అయింది, కొంచెం గెయిన్ తగ్గింది. హల్లెలూయా. నలభై కీర్తనలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, భక్తుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకనే ఉండలేదు. ఆమేన్, హల్లెలూయా. మనం ఊరకనే ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నీతిని ఎరిగిన మనము, దేవుని యొక్క ప్రేమను ఎరిగిన మనము ఊరకనే ఉండకూడదు. మౌనంగా ఉండవలసిన సమయాలు ఉన్నాయి. దేవుని ఎలుగెత్తి స్తుతించి దేవుని సన్నిధిలో ఆనందించవలసిన సమయాలు ఉన్నాయి. గంతులు వేసే సమయంలో ఉన్నాయి. మీకు ఏం లాటరీ తెలిగింది అనుకోండి, ఏం చేస్తారు? లాటరీ తెలితే ఏం చేస్తారు? మౌనంగా ఉంటారా? ఇది తెలియలే అని మౌనంగా ఉంటారా? ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్పాలి మీరు. మీకు తగిలిందే అనుకోండి, ఇప్పుడు మీకు తగిలిందే అనుకోండి, తగిలితే ఏం చేస్తారు? ఏం చేస్తారు? గంతులు వేస్తారు. మామూలుగా ఉండరు మీరు. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టుగా ఉండరు. ఆమేన్, హల్లెలూయా. గంతులు వేస్తారు. ఆమేన్. అంతకంటే గొప్ప కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. యేసును కలిగి ఉండుట అంతకంటే గొప్పదండి. ఆమేన్, హల్లెలూయా. దాన్ని దేనితోనూ పోల్చలేము.
ఆమేన్. అది ఈ సత్యం తెలిసిన మనము ఊరకనే ఉండకూడదని భక్తులు మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎలుగెత్తి ఆయనను స్తుతించాలి, ఆయన ఆయనను గొప్ప చేయాలని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. భక్తుని యొక్క మాటల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఆమేన్. అందరూ లేచి నిలబడి, పాస్టర్ గారు ఆల్రెడీ ప్రార్థన చేశారు. దేవుని సన్నిధి నేను ఇక్కడ అనుభవిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధి మన మధ్యన బలంగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు మన మధ్య ఉన్నాడు కనుక ఆయన మనం స్తుతిద్దాం, ఆయన నామమును గొప్ప చేద్దాం. హల్లెలూయా. స్తుతిద్దాం. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేదరించి నిత్య జీవమిచ్చే, నన్ను కరుణించి ఆదరించి సేదరించి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచి, నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచి. ఆశ్చర్యమైన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోచిన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపము నోచిన ప్రేమ, విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు, విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. ఆశ్చర్యమైన ప్రేమతో మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. మన సహాయము లేని వారము కాము. ఆమేన్. హల్లెలూయా. సహాయము మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయనను స్తుతిద్దాం. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. దేవా నీ నామము ఎంతో
స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. నీ నామం బలమైనది, నీ నామం ఘనమైనది. నా జీవితమంతానే స్తుతించిన నీతోనే సరితూగునా. చెబుదాం, నీ నామం బలమైనది యేసయ్యా, నీ నామం ఘనమైనది. నా జీవితమంతానే స్తుతించిన నీతోనే సరితూగునా. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. నీ నామం మహనీయము, నీ నామం అతి శ్రేష్టము. నా జీవితమంతానే స్తుతించిన నీతోనే సరితూగునా. పాడదాం, నీ నామం మహనీయము మా యేసయ్యా, నీ నామం అతి శ్రేష్టము. నా జీవితమంతానే స్తుతించిన నీతోనే సరితూగునా. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆయన మార్గము లేని చోట మార్గాన్ని సృష్టించగలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నమ్మగలిగితే దేవుని మహిమను చూడగలుగుతావు. మనం నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడని నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏమైనా చేయగలని గుడ్డిగా నమ్మగలగాలి. ఆమేన్, హల్లెలూయా. చెబుదాం విశ్వాసంతో, మనం పాడే పాట విశ్వాసంతో పాడదాం. మార్గములను సృజించువాడు, జీవితాలను వెలిగించువాడు, బ్రతుకునావా నడిపించువాడు. యెహోవాయే నాకుండగా మార్గములను సృజించువాడు, జీవితాలను వెలిగించువాడు, బ్రతుకునావా నడిపించువాడు. యెహోవాయే నాకుండగా నేను సాధించలేని లేనే లేదు, జయించలేని లేనే లేదు, అసాధ్యమైన లేనే. ఏది విశ్వాసం? ఏది నాదే. చెప్పాలి విశ్వాసంతో. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేని లేని. ఈ సంవత్సరం మన వాగ్దానం అదే. లేనే లేదు, విజయం ఎప్పుడు నాదే. ఎన్ని ఇక్కట్లు నాకెదురైనను, జలములు నాపైకి లేచినను. ఎన్ని ఇక్కట్లు నాకెదురైనను, జలములు నాపైకి లేచినను. సంఖ్యలు నన్ను బిగదేసినను, శత్రుగోడలు అడ్డుగా నిలచినను. సంఖ్యలు నన్ను బిగదేసినను, శత్రుగోడలు అడ్డుగా నిలచినను. ఏది నిలబడదు? నేను సాధించలేనిది లేనే లేదు. విశ్వాసంతో పాడదాం. లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఎప్పుడు నాదే. మరో
నేను సాధించలేని లేనే లేదు, జయించలేని లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఎప్పుడు నాదే. జీవితమంతా శూన్యమైనను, బంధువులందరూ నన్ను విడచినను, జీవితమంతా శూన్యమైనను, బంధువులందరూ నన్ను విడచినను, వ్యాధులెన్నో నన్ను చుట్టినను, అడ్డంకులెన్నో నాకెదురైనను, వ్యాధులెన్నో నన్ను చుట్టినను, అడ్డంకులెన్నో నాకెదురైనను, నేను సాధించలేనే లేదు, జయించలేని లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఎప్పుడు నాదే. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేని లేనే లేదు, అసాధ్యమైనది లేనే లేదు, విజయం ఎప్పుడు నాదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విజయం మనదే. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామముకు మహిమ కలుగును గాక. దేవుని ఆరాధిద్దాం. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మనలోనే ఉన్నాడు, మనకు దూరంగా లేడు మన దేవుడు. దేవుని ఆరాధిద్దాం. ప్రభులో ప్రభు, రాజుల రాజు ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? మన ఆలోచనలో ఆయనను తక్కువ చేస్తున్నామేమో. దేవుని క్షమాపణ అడిగాయా, నన్ను క్షమించయ్యా, నీ శక్తిని ఒక్కొక్కసారి నేను శంకిస్తున్నాను అయ్యా, నన్ను క్షమించు ప్రభు అని 2 చేతులు ఎత్తి ఆయన ఆరాధించు. హల్లెలూయా. నీవు ప్రభుడవు, నీవు దేవుడవు, నువ్వు సర్వశక్తిమంతుడవని నువ్వు ఒప్పుకుంటూ 2 చేతులు ఆయన వైపు చాచి దేవుని ఆరాధించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అబ్రహాముతో మాట్లాడని దేవుడు మనం వచ్చిన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజలను అరణ్యంలో నడిపించిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఓ రాబాషందారలా ఆయన ఆరాధిద్దాం. ఆయన మనం వచ్చిన్న దేవుడిని ఆరాధిద్దాం. హల్లెలూయా. ఆయన ఎదుట సాగిలు పడదాం, ఆయనను పూజిద్దాం. హల్లెలూయా. నీవే ప్రభు, నీవే ప్రభు, మరణము గెల్చి లేచినావు ప్రభుడావు, ప్రతి మోకాలు వంగు, ప్రతి నాలుకవు నీవే ప్రభువను, నీవే నా ప్రభు, నీవే నా ప్రభు. యేసయ్యా మరణము గెలిచి లేచినావు ప్రభుడావు, నా మోకాలు వంగును, నా నాలుకవు నీవే ప్రభువను, నీవే నా ప్రభు. నోరు తెరిచి నీవే నా ప్రభు బిగ్గరగా, మరణము గెలిచి లేచినావు ప్రభుడావు, మోకా
బిగ్గరగా చెప్దాం. యేసు నీవే నా ప్రభుడవు, యేసు నీవే నా ప్రభుడవు, యేసు నీవే నీవే నా ప్రభుడవు. విశ్వాసంతో దేవుని ఆరాధిద్దాం, యేసయ్యను చూద్దాం, బలమైన దేవుని సన్నిధిలో సాగిలపడదాం. హల్లెలూయా హల్లెలూయా. నీవే నా ప్రభుడవు, నా రక్షకుడా యేసయ్యా, నీవే నీవే. అందరూ స్వరములెత్తి మీ హృదయంలోంచి దేవుని మాటలు పలుకుదాం. మీ స్వరములు విశ్వాసముతో నీవే నా ప్రభుడు యేసయ్యా, నీవే నా ప్రభుడు అని పలకండి. విడుదల ఇప్పుడే కలుగుతుంది, స్వస్థత ఇప్పుడే కలుగుతుంది, ఇప్పుడే బాగు చేస్తున్నాడు ఆయన. రీబాల సందలల మమ ఓ రబలల మమ. ఆయనగా సాధ్యమైనది ఏది లేదు. యేసు యేసు నీవే ప్రభుడవు, నీవు నా ప్రభుడవు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా, నేవేను తీరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా, నీరసించక సాగేదా, నేవేను తీరుగా. నిన్నే సేవింతును, నిన్నే సేవింతును, నిన్నే సేవింతును, నేవేను తీరుగా. నీ సన్నిధిలో మోకరి, ఆయన సన్నిధిలో ఉన్నాము, నీ మార్గములు సాగేదా, నిరసించక సాగేదా, నేవేను తీరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా, నిరసించక సాగేదా, నేవేను తీరుగా. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నేవేను తీరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా, నిరసించక సాగేదా, నేవేను తీరుగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయ్యా నాకు అపనమ్మిక కలుగుకుండా కృప వచ్చిందయ్యా. అయ్యా నీ కృప నాకు ఇవయ్యా. ప్రభుని అడగండి, ప్రభుని అడగండి. ఆయన కృపనిచ్చే దేవుడు, ఆయన సహాయం చేసే దేవుడు. హిజ్కియా నేను త్రోసివేయలేదు, ఆయన వైపు చూసి అయ్యా నేను నిన్ను ఎలా ప్రేమించాను అని యేసయ్య వైపు చూసినప్పుడు ఆయన కృపనిచ్చాడు. ఓ రేబాల సందలాల మామమ్మ. దావీదు పాపము చేసిన
అయ్యా నీ కృప చూపించాయా అని ప్రభు వైపు చూసినప్పుడు ఆయన కృప చూపించాడు. ఆయన ఈ దినమున నీ వైపు కూడా ఆయన కృప చూపించడానికి ఇష్టపడుచున్నాడు. ఆయన వైపు 2 చేతులు చాచి, అయ్యా నీ సన్నిధిలో నన్ను తగ్గించుకొని నీ వైపు చూస్తున్నాను అయ్యా అని 2 చేతులు ఆయన వైపు చాచి దేవుని ఆరాధించు. ఆయన కృపను నీపై కుమరించబోచున్నాడు. యథార్థంగా ఆరాధించు. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా. అయ్యా నీకు వందనాలు, కృపగలిగిన దేవా నీకు వందనాలు, ప్రేమామయుడా నీకు వందనాలు, నీకు స్తోత్రాలైనా. మా మధ్య నువ్వు ఉన్నందుకు నీకు వందనాలయ్యా. మా చేయి పట్టుకున్నందుకు నీకు వందనాలయ్యా. మాకు దూరంగా నువ్వు లేనందుకు నీకు వందనాలయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. ఉదయకాలం నేను ఆరాధించి నీ నామమును గొప్ప చేస్తున్నామయ్యా. మేము ఊరకనే ఉండము నాయనా, నీ నామమును మహిమపరుస్తామయ్యా. మేము ఊరకనే ఉండము నాయనా, నీ సాక్షిగా నిలిచి ఉంటాము నాయనా. నీకు స్తోత్రాలు అయ్యా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం. నేను ఘనపరుస్తున్నాము. నీ బిడ్డలు ఏ స్థితిలో నీ సన్నిధికి వచ్చి ఉన్నారో నాయనా, యథార్థంగా నా ప్రభా నీ వైపు చూస్తున్న నీ బిడ్డలను ఇప్పుడే దర్శించమని అడుగుచున్నా ప్రభా. ఇప్పుడే బాగు చేయమని అడుగుచున్నా, ఇప్పుడే స్థిరపరచమని అడుగుచున్నానయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. మోషే చేతులెత్తి ప్రార్థన చేసిన ప్రభా, నేను ఇశ్రాయేలు ప్రజలకు జయమునిచ్చావయ్యా. ఇదిగో నీ వైపు చేతులు చాచి నీపై ఆనుకొని నా ప్రభా నీ వైపు చూస్తుండగా నేను అతని నీ నిబంధన మందస్సం ఎంత మేము ఉన్నామయ్యా. నీకు స్తోత్రాలయ్యా. మాపై కృప చూపించమని, నీ కృపను జ్ఞాపకము చేసుకోమని నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తుంది. ఈ నీ సంఘంను దీవించమని నాయనా ఈ సమయంలో నీ దాసుని తరపున నిలబడబోచున్నాడయ్యా. అయ్యా నీ దాసుని మరుగుపరచండి నాయనా. నీ దాసుని నోటు మాటలు నాయనా, నీ దాసుని మాటలు కాదు ప్రభా, ఆత్మ ద్వారా నీవే మాతో మాట్లాడమని అడుగుచ్చినా నేను మా జీవితంలో బాగు చేయమని అడుగుచ్చినా. నీ మాట చేత సమస్యను సృజించావు కదా ప్రభా, నేను అదే మాట చేత మా బతుకులను బాగు చేయమని అడుగుచ్చినాను, మమ్మల్ని కట్టమని అడుగుచ్చినాను తండ్రి. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ నేను ఆరాధిస్తూ గణపరుస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఆరాధించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. సంతోషంగా ప్రభువును స్తుతిద్దాం. చప్పట్లు పడిపోయి కొట్టి ప్రభు నామమును కనపడదాం. హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు మన మధ్య ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య మన మధ్య ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనం అందరం మౌనంగా కూర్చుందాం. మీరు కూర్చొని మరొకసారి చప్పట్లతో పాస్టర్ గారిని ఆహ్వానించుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సరిపోదు, తగ్గించండి. హల్లెలూయా. గెయిన్ తగ్గించండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మనం అదే ధ్యానపూర్వకంగా ఉండి ప్రభు యొక్క బలలో పాల్పొందుకుందాం. మనకు వాక్యము సెలవిచ్చినట్టుగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. థ్యాంక్ యూ జీసస్. అందరూ కూడా సిలువను గుర్తు చేసుకుంటూ ఈ యొక్క వాక్యం ఎత్తుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన నేను కొత్త నిబంధన, మీరు దీనిలోనే తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పాను.
ప్రభును జ్ఞాపకం చేసుకుంటా ప్రాముఖ్యమైనటువంటి విషయమని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అందుకొరకే బల్ల ఏర్పాటు చేయండి. అయితే దీన్ని తీసుకోవడానికి కొన్ని విషయాలను తీసుకుందాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. హల్లెలూయా. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోని త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎలా తీర్పు పొందకపోదుము. హల్లెలూయా. ఈ ప్రభు యొక్క మరణాన్ని గుర్తు చేసుకోమని ప్రభు మనకు సెలవిస్తున్నారు. దీంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. మరణం గుర్తు చేసుకుంటే ప్రభువు మనకు చేసినది, ఆయన మనం ఆరాధించాలంటే, ఆయనకు వందన చెల్లించాలంటే ముందు ఆయన మనకి ఏం చేస్తాడో అది మనం పూర్తిగా సంపూర్తిగా మన హృదయంలో మనము తెలుసుకొని దాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడే ఆయన ఆరాధించగలుగుతాం. అందుకే దీన్ని ఆరాధన అంటారు, బల్ల ఆరాధన అంటారు. ప్రభు యొక్క మరణాన్ని గుర్తించి చేసుకొని ఆయన ఆరాధించుట. రెండవది మరి ఆయన మరణం గుర్తు చేసుకోవడమే కాకుండా మరణం ప్రచురించుట. చాలామందికి లోకంలో ఈ మధ్య మన దేశంలో చాలామందికి హేళనగా ఉంటుంది. ఏంటి మరణించిన దేవుడిని వీరు పూజిస్తారట అనే రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే అక్కడ మనకు వాక్యం చాలా స్పష్టము. మరి నశించే వారికి సిలువ సువార్త, అవును, అది అలాగుంటే మరి జీవించే మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. అర్థమైన వారికే ఈ యొక్క మరణం యొక్క మెసేజ్ పనికొస్తుంది. కాబట్టి మనం చెప్పే పని మనది, వినే వాళ్ళు ఏం చేసినా వారి పని వారిది. అయితే మనమైతే ఇది చేస్తూ ఉండాలి. ఇదే దీంట్లో ఉన్న ప్రాముఖ్యత. అయితే అయోగ్యంగా తీసుకోకూడదు. తప్పకుండా సిద్ధపడి అంటే ప్రార్థన చేసుకొని మనం పరీక్షించుకొని మనలో ఏమైనా సరే లోటుపాట్లు ఉన్నట్లు వాటిని అన్నిటినీ కూడా యేసుక్రీస్తు సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే ఆయన క్షమించి అనర్హులుగా చేస్తున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభా, ఉదయకాలం సంధికి వచ్చిన ఇదిగో నీ యొక్క శరీరంలోను నీ యొక్క రక్తంలోను పాలు పొందుటకు వచ్చినాం తండ్రి. మా హృదయం తెరిచి మీకు చూపించుచున్నాం. మాలో ఉన్నటువంటి ప్రతి ప్రభా మరి తప్పిదమును పాపమును ప్రభా మీకు వ్యతిరేకంగా ఉన్న సమస్తమును ఇదిగో ఒప్పుకొంచున్నాం తండ్రి. ఏది దాచిపెట్టుకోం ప్రభా, మీ సందులో ఒప్పుకొనుచున్నాం. మనం క్షమించమని కోరుచున్నాం తండ్రి. కృప చూపించండి ప్రభా. ఇదిగో మరొకసారి మరి మా ముందు ఉంచబడిన రొట్టె నీ యొక్క శరీరం గాను, ఉంచబడిన రసము నీ యొక్క రక్తము గాను మీరు అభిషేకించి ప్రభు పరిశుద్ధపరిచి దీనిలో మేము పాలు పొందుతుండగా ప్రభా మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞను మేము మరి సక్రమ నెరవేర్చచ్చు, నేను ఆరాధించవచ్చు, నేను జ్ఞాపకం చేసుకోవచ్చు, నీ యొక్క శిలువ మరణను ప్రచురించు మరి బిడ్డలుగా మనం తీర్చిదిద్దుమని మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెని ఎత్తుకొని దాన్ని విరిచి మరి తన శిష్యులకు ఇచ్చేది, మీ కొరకు నలగొట్టబడిన నా శరీరం అని చెప్పి ఇచ్చి వాళ్ళని పంచుకొని తినమన్నాడు. అలాగనే ఈ రొట్టె మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు కూడా దీన్ని తీసుకొని ప్రభు యొక్క శరీరం అని మరి అర్థం చేసుకొంచు దీనిలో పాలు పొందాలని కోరుచున్నాను. అలాగే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని ఇది మీ కొరకు చిందింపబడుచున్నటువంటి నూతన నిబంధన అయిన నా రక్తము, మీరు దీనిలో పాలు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనిడి. అలాగే నా మరణం ప్రచురించిన చెప్పిన రీతిగా మనము ఎవరికైనా సువార్త చెప్పేటప్పుడు యేసు ప్రభు యొక్క సిలువను గూర్చిన విషయం చెప్పకుండా సువార్త చెప్పకూడదు. యేసు అంటే దేవుడు సత్య సరిపోదు. యేసుక్రీస్తు మన కొరకే పాపముల కొరకే మరణించాడు అనే విషయాన్ని మనం తప్పకుండా చెప్తూ మన సువార్త చెప్తూ ఉండాలి. కాబట్టి సమయంలో ఈ రొట్టె ఈ రసం దగ్గర వచ్చుగా మీరు దీంట్లో పాల్పొందాల్సి కోరుచున్నాను. తీసుకునేవారందరూ కూడా తీసుకునేవారు మాత్రమే ఎవరైతే బాప్తిజం నమ్మి బాప్తిజం పొంది మరి యేసుని రక్షకుడుగా అంగీకరించారు వారు మాత్రమే దీనిలో పాలు పొందాలి. వారందరూ కూడా లేచి నిలబడండి. అందించే సహోదరుల ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను.
సిల్వలో నాకై అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో, యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో, యేసు రక్తము, సంధి చేర్చును, యేసు రక్తము, సంధి చేసి చేర్చును, యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, ఐక్యపరచు తండ్రితో, యేసు రక్తము, ఐక్యపరచు తండ్రితో, యేసు రక్తము, నీతిమంతులుగా చేయును, యేసు రక్తము, నీతిమంతులుగా చేయును, యేసు రక్తము, దుర్నీతినంత పాపును, యేసు రక్తము, దుర్నీతినంత పాపును, యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, నిబంధన నిలుపును రక్తము, యేసు రక్తము, నిబంధన నిలుపును రక్తము, యేసు రక్తము, నా యేసు రక్తము, శ్రీ యేసు రక్తము,
విరిగినటువంటి రొట్టె మన కొరకై నలుగగొట్టబడినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క శరీరమై ఉన్నదని మనము గ్రహిస్తూ దీంట్లో పాలు పొందుకుందాం ఏకంగా. మన చేతిలో ఉన్న పాత్రలో ఉన్నటువంటి ప్రభు యొక్క రక్తం మన పాపముల కొరకు, అందరి పాపముల కొరకు చిందింపబడినటువంటి యేసు రక్తం ఇది. మనం దీనిలో పాలు పొందుకున్నప్పుడల్లా ఆయనతో ఏకమవుతున్నాం. అయితే ఆయన యొక్క శ్రమను, బాధను గుర్తు చేసుకొని మన కొరకు ఆయన చేసినటువంటి సమస్తమైనటువంటి ఆ యొక్క గొప్ప కార్యం బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తూ దీంట్లో పాలు పొందుకుంటాం. అందరం కూడా మన హృదయంలో తెరిచి ప్రభుకు వందనాలు అర్పించుకుందాం. హృదయమును, నోటిని. హల్లెలూయా, స్తోత్రము, వందనాలు ప్రభానికి స్తోత్రం. ప్రభావం యొక్క కృపను బట్టి స్తోత్రాలు. మీరు మా కొరకు చేసిన త్యాగమును బట్టి స్తోత్రాలు. మా కొరకై పొందిన బాధలను బట్టి స్తోత్రాలు. ప్రభు, మా కొరకు సమస్తమును విసర్జించుకున్నావు తండ్రి. నీ యొక్క ఉన్నతమైన స్థానమును విడిచిపెట్టుకుని వచ్చిన ప్రభా, భూమి మీదకి వచ్చి మా వెళ్ళయ్యాయి ప్రభా. మా మరణము నీవు పొంది మమ్మలను ఈ మరణం నుంచి విడుదల చేస్తున్నావు ప్రభా. మీ కృప కొరకే మేమేమీ చెల్లించలేము, కానీ మా రక్షణ పాత్రను ఎత్తి మీకు స్తుతులు చెల్లించుకొంచున్నాం తండ్రి. మాలో మీరు మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చోనండి. ఈరోజు మనకు దేవుడు తన కృపను బట్టి, తన శరీరంలోను రక్తంలోను పాలు పొందుటకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. సాక్ష్యమా వెరీ షార్ట్. మనకి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత కాదు, మహిమ కలుగును గాక. అయితే ఈరోజు చెప్పడానికి చాలా సాక్ష్యాలు మాకున్నాయి. అయితే మనకు సమయం లేదు. దేవుడు అనేకమైన కార్యాలు చేస్తున్నాడు. మరి మేము ప్రత్యేకంగా సేవ చేయడానికి వెళ్ళి ఉన్నాం. అడవిపదిర అనే ఊర్లో మన సంఘములో ఒక దేవుడు ఆశ్చర్య రీతిగా మనం ఇక్కడ ఎలాగైతే పరిశుద్ధాత్మ లేకపోతే విడుదల ప్రోగ్రాం చేసుకున్నాం, అక్కడ చేయడం జరిగింది. దేవుడు ఆశ్చర్యకారం చేస్తున్నాడు. కొన్ని సాక్ష్యాలు వీలైతే వచ్చే వారం చెప్తాం. అలాగే దేవుడు తన కృపను బట్టి నాకు క్యాట్రాక్ట్ ఉండేది, అది ఆపరేషన్ చేయడానికి ఒక కన్ను చేయించుకోవడానికి వెళ్ళాను. అయితే 2 కళ్ళు చేసుకుని డాక్టర్ చెప్పడం 2 కళ్ళు చేసుకున్నాను. అయితే ప్రాబ్లం ఏమి కాదు, లేకుండా కూడా చూడగలను. అయితే ప్రొటెక్షన్ మాత్రమే, అంటే డస్ట్ ఏం పడకుండా కొన్ని రోజులు మాత్రమే. అయితే నేను తెలుసుకున్నది ఏంటంటే, నాకు ముందు చూడలేనిప్పుడు నేను చూడగలుగుతున్నాను. అంటే ఇదంతా చాలా బ్రైట్గాను, మీ ముఖాలంతా చాలా తేజస్గాను కనబడుతున్నాయి. ఎందుకంటే క్యాట్రాక్ట్ ఉన్నప్పుడు అప్పుడు బాగానే చూసేవాడిని, అప్పుడు కళ్ళద్ద లేకుండా చూసేవాడిని. అయితే ఇది క్లారిటీ ఎక్కువ అవుతుంది. దీని స్తోత్రం కలుగును గాక. దేవుడు మరి సురక్షితంగా నన్ను పాస్టర్ సతీష్ గారి కుటుంబమును నన్ను పాస్టర్ను కూడా తీసుకుని వచ్చినారు. ఆయనకి మహిమ కలుగును గాక. మనం వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు ఒక విషయాన్ని మీకు నేర్పిస్తాను. ఒక మాట ఏంటంటే, భయము మనలను విజయములో జీవించకుండా చేస్తుంది. భయం రకరకాలుగా ఉంటుంది. కొంతమందికి స్వాభావికంగా కొంచెం అధైర్యంగా ఉండే వాళ్ళు ఉంటారు. కొందరికి ఏది చూసినా భయమే. కొందరు ధైర్యంగా ఉంటారు. ఈ లోకంలో ధైర్యంగా ఉండట ఒక విషయము. అయితే దేవుని బిడ్డలుగా ధైర్యంగా ఉంటుంది అది మరొక విషయం. భయములోను ధైర్యంలోను రకరకాలు ఉంటాయి. అయితే ఈ వాక్యం చూసినప్పుడు ఒక మాటను మీరు అర్థం చేసుకోండి. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతాను, చూడండి. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఈ గుర్రములు రథములు విస్తారమైన జనం అనే మాటకి మనకు వ్యతిరేకంగా వచ్చే ప్రతి సాతాను శక్తి, సాతాను యొక్క దెయ్యములు, భూతములు ఇవన్నీ అని అనుకోవాలి మనం ఇక్కడ. ఓకే, అక్కడ ముందుకెళ్దాం. భయపడవద్దు ఒక మాట. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. అక్కడ స్పష్టమైన మాట ఏంటంటే, ఎందుకు భయపడవద్దు దానికి అర్థం అక్కడ చెప్తున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు కాబట్టి. అంతేకాదు అంటున్నాడు 2వ వచనంలో,
మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగ చెప్పాలని. ఇప్పుడు నేను అనుకోండి యాజకుడు అనుకుందాం, మన అందరూ కూడా యాజకులైనటువంటి రాజులైనటువంటి యాజకులైన సమూహం అందరం. అయితే నేను నిలబడినప్పుడు ఆయన తరఫు నిలబడుచున్నాను కాబట్టి యాజకులు అనుకుందాం. అప్పుడు ఏం చెప్పాలంటే, ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములను జంకనీయకుడి, భయపడకుడి. అదే మీకు చెప్పే వాక్యం ఈరోజు. మీ హృదయములను జంకనీయకుడి, భయపడకుడి. 4వ వచనం, వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ ఇక్కడ కనబడుతుంది. ప్రతి విషయంలో కూడా మనకు తోడుగా ఉండి నడిపించేవాడు మన ప్రభు అయిన యెహోవాయే. ఈ కింద మరి ఒక 5, 6, 7 వచనాల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఎవరెవరు యుద్ధానికి వెళ్ళకూడదని కొన్ని విషయాలు దేవుడు వారి గురించి ఆలోచిస్తున్నాడు. అంటే పెళ్లి ప్రదానం చేయబడినటువంటి వ్యక్తి యుద్ధానికి వెళ్ళకూడదు. ఇల్లు కట్టుకున్నాడు, ఇంకా గృహప్రవేశం జరగలేదు, వాడు యుద్ధానికి వెళ్ళకూడదు. అలాగే ద్రాక్ష తోట నాటుకున్నాడు, ఇంకా దానికి ద్రాక్ష త్రాగలేదు, వాడు యుద్ధానికి వెళ్ళకూడదు. ఎందుకు చెప్తున్నంటే దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు, ఎవరు యుద్ధంలో ఉండొచ్చు ఉండకూడదని. సో దేవుడు మన యుద్ధంలోకి వెళ్ళి మన నుంచి నశించాలని దేవుని యొక్క చిత్తము కాదని యొక్క మాటలు చెప్తున్నాయి. అయితే 8వ వచనానికి వచ్చినప్పుడు అక్కడ నాయకులు ఎవరైతే జనరల్ అంటారు ఇంగ్లీష్లో, లేకపోతే సైన్యాధిపతి అనేవారు ముందుకు వచ్చి ఏం చెప్పాలో చెప్తున్నాడు. నాయకులు జనులతో, ఎవడు భయపడి మెత్తని గుండె గలవాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచకుండానట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పాను. ఈ మాటలో ప్రాముఖ్యమైన మాట ఉంది. యుద్ధానికి వెళ్ళారు, అయితే వాడు భయం వేసిపోతుంది. అది చూసి ఏం చేయాలో వాడు తెలియట్లేదు. అప్పుడు భయపడుతూ వెనక పరిగెట్టిన, ముందుకు వెళ్ళినా వెనక పరిగెట్టిన, అయ్య బాబు వచ్చేస్తున్నారు బాబు అని పరిగెట్టుకుని వెళ్తే వాడి కాదు, వాడు వెనకతో ఉన్నవారు కూడా వెనక్కి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు మనకు చూస్తుంటాము టీవీస్లో, వాళ్ళు కొంతమంది సైనికులు చేతులు ఎత్తుకుని వస్తారు. దాంట్లో ముందు ఎవడో ఒకడు మొదలు పెట్టిన అందరూ కూడా చేతులు ఎత్తేస్తారు. ఎందుకంటే వాళ్ళు చేతులు ఎత్తకూడదు, మనం ఆఖరి వరకు యుద్ధం చేయాలని నేర్పించబడతారు. అయితే ఎప్పుడైతే ఎవడో ఒకడు మొదలు పెట్టగానే మిగతా అందరూ కూడా తిరిగి వచ్చేస్తారు. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, అలాంటి మనసు గలవారు యుద్ధానికి వెళ్లకుండా ఇంట్లో కూర్చోవాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవునికి అధైర్యమైన మనుష్యులు, లేకపోతే భయపడేవారు ఒక విధంగా ఇష్టము లేదని చెప్పుకోవచ్చు. దానికి కారణాలు ఉన్నాయి, చెప్తాను. యుద్ధకాలంలో దేవునికి అటువంటి వారు ఇష్టం లేదు. వారు మనుష్యులందరూ కూడా ధైర్యంగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. దానికి కారణము ముందుకు వెళ్తే చెప్తాను. అయితే ఇంకొక వాక్యం చెప్తాను. మరి న్యాయాధిపతులు 7:3లో కూడా అదే మాటను చెప్తున్నాడు. న్యాయాధిపతులు 7:3 అక్కడ గిద్యోను యొక్క సైన్యం ఏర్పాటు చేయబడింది. దగ్గరగా 33,000 మంది, 30,000 కంటే ముందుకు వచ్చేసారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏం చెప్తారంటే, కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలని జనులకు విన్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాను. అప్పుడు జనుల నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. 32,000 మంది వచ్చారు, 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. అందరూ యుద్ధం చేయడానికి వచ్చారు, యుద్ధం చేయడానికి రమ్మంటే. అయితే భయం ఉంది, అయినా వచ్చారు. ఇప్పుడు ఎవరైతే వెళ్ళిపోమని చెప్పాడో ఒక్క నిమిషంలో అరే నాకు ఛాన్స్ దొరికిందని వాళ్ళు వెళ్ళిపోయారు. దాని తర్వాత ఇంకొక విషయంగా కొంతమంది మొత్తం 10,000 మందిని తీసేస్తే ఆఖరుగా 300 మందిని మాత్రమే గిద్యోను తీసుకువెళ్తాడు. ఇక్కడ విషయం నేర్చుకోవాల్సిన విషయం అంటే, భయపడేవారు దేవునికి ఇష్టం లేదు. లేకపోతే దేవుడు మనం ఎవరు కూడా భయముతో ఉండకూడదని ఆశిస్తున్నాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం మాటని ఇంకను బలపరుస్తుంది. చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ, అంటే భయపడకొనుట ఒక ఆజ్ఞ. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. దిగులు పడకము, జడియకుము. నీవు నడచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైన. ఇది మీకు నాకు ఉన్నటువంటి వాగ్దానం. యెహోషువతో మాట్లాడాడు,
మనందరికీ ఇదే వాగ్దానం ఉంది. ఇంకొక మాట నూతన నిబంధన, క్రొత్త నిబంధనలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. అక్కడ ఏమనంటే మరి ప్రభు యొక్క శక్తిని బట్టి మనము బలవంతులై ఉండాలి. మన శక్తిని బట్టి కాదు, ప్రభు శక్తిని బట్టి. అయితే భయమునకు వ్యతిరేక మాట ఏంటంటే విశ్వాసం. భయమునకు వ్యతిరేక పదం ఏంటంటే విశ్వాసం. దేవునికి భయము ఎందుకు ఇష్టం లేదంటే మనలో విశ్వాసము లేని వారే భయము కలిగి ఉంటారు. దానికి మనకు బాగా తెలిసిన మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 16:6 బాగా తెలుసు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము. అక్కడ ఇంకేం చెప్తున్నట్టే, దేవుని దగ్గరకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదకు వారికి ఫలము దయచేయడనియు నమ్మవలేను. అది విశ్వాసం అంటే. స్పష్టమైన మాటలు ఇవి. కాబట్టి అయితే ఈ విశ్వాసము మనలో ఏమి పుట్టిస్తుందంటే నమ్మకం పుట్టిస్తుంది. మొదట విశ్వాసము రావాలి. విశ్వాసం వచ్చిన తర్వాత నమ్మకము. విశ్వాసానికి నమ్మకానికి తేడా ఏంటి? విశ్వాసమేమో నాకు ఇది జరుగుతుందని మనము ఆశతో లేనిది ఉన్నది జరుగుతుందని నమ్మటము, అది కూడా తెలుగు భాషలో నమ్మటమే అంటాం. అయితే నమ్మకం అంటే కాన్ఫిడెన్స్, సంపూర్ణంగా ఇది దేవుడు నాకు చేస్తాడు అని నమ్మకున్నప్పుడు ఏంటంటే శాంతి సమాధానంతో ఉంటాం. విశ్వాసాన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అంటే దాన్ని జరిగిస్తూ ఉండాలి. నమ్మకం అంటే ఒక పొజిషన్కి వచ్చేస్తా, ఏ ప్రాబ్లం లేదు, ఏ సమస్య లేదు, అన్నీ నాకు బాగానే జరుగుతాయి అని ఎందుకంటే నాకు దేవుడు ఉన్నాడు కాబట్టి అదొక నమ్మకం. ఇక్కడ నమ్మకాన్ని గురించి ఒక మాట రాయబడింది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. అక్కడ ఏం చెప్పింది? స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. ఇక్కడ ఒక నొక్కి ఏం చెప్పబడిందంటే పూర్ణ హృదయముతో నమ్మకం ఉంచుము. హల్లెలూయా. మరి మీరు దేవుని బిడ్డలను చెప్పుకున్నప్పుడు ఈ లోకంలో నమ్మకంగా పనిచేయటం వేలు, ఫెయిత్ఫుల్నెస్ అంటారు. అయితే నమ్మి దృఢముగా ఉండుట నమ్మకం. ఆయన నాకున్నాడు, నేను భయపడను. ఇంకో మాట కీర్తనలు 37వ కీర్తన. మీకు చాలా స్క్రిప్చర్స్ చెప్తున్నాను, ఆఖరికి వచ్చి చెప్పే మెసేజ్ అని నొక్కి చెప్తాను. 37వ కీర్తన 3వ వచనము. 37వ కీర్తన 3వ వచనము. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము. ఒక మాట, యెహోవా యందు నమ్మిక ఉంచిన వారే మేలు చేస్తారు. దీని అర్థం వాళ్ళు నమ్మకం మేలు చేయలేరు. ఎందుకంటే మేలు చేయటంలో మనం కొన్ని విషయాలను విడిచిపెట్టుకోవాలి, ఇతరులకు ఇచ్చేయాలి. ఇతరులకు మేలు చేయాలంటే నా దగ్గర ఉన్న డబ్బో, నా దగ్గర ఉన్న పదార్థాలు, సమయమో ఏదో ఇవ్వాలి. అయితే యెహోవా యందు నమ్మకం ఉంచిన వాళ్ళకి ఇవ్వడానికి కష్టం ఉండదు. ఎందుకంటే మా దేవుడు మళ్ళా తిరిగి నాకు ఇస్తాడు అనే నమ్మకం ఉంది కాబట్టి అందుకే మేలు చేయమన్నాడు. దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. యెహోవాను బట్టి సంతోషిస్తూ ఉండాలి. నీ హృదయ వాంఛలు అంటే నీ ఆశలు, నీలో ఉన్నటువంటి హృదయంలో కొన్ని ఆశలను ఆయన తప్పకుండా తీరుస్తాడు. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. నమ్ముకునేటప్పుడు అవన్నీ మనకు జరుగుతాయి. ఇవన్నీ వాక్యములు మీకు స్పష్టంగా చెప్పాను, నా మాటలు కాదు. కాబట్టి ఇక్కడ నేర్చుకునే విషయం ఏంటంటే నమ్ముకోవాలి. నమ్ముకున్నప్పుడు భయము వేరు. అయితే మరి ఈ ఈ ఈ భయము అలాగే ధైర్యము, ఇది ఒకదానికి ఒకటి వ్యతిరేక పదములు. భయము ధైర్యము, భయం ధైర్యం. అయితే ఇవన్నీ కూడా విశ్వాసంతో ముడిపడి ఉన్నవి. విశ్వాసానికి ఈ మూడు కలిసి ఉన్నటువంటి మాటలు. అందుకే ఈ యొక్క ప్రత్యేకమైన విషయము మనకు తెలిసిన పరిస్థితిలో మనం నేర్చుకుందాం. ఏదంటే మత్తయి సువార్త 14వ అధ్యాయంలో పేతురు నీటి మీద నడుచుటను గురించి రాయబడి ఉంది. మత్తయి సువార్త 14,
29 తీసుకోనండి. అయితే మనకందరికీ తెలుసు, పేతురు మిగతా శిష్యులందరూ కూడా ఆ యొక్క పడవలో ఉన్నారు, దోణిలో ఉన్నారు. అయితే సడన్గా మరి ఉదయకాలం అంటే ఇంకా ఏమంటారు దాన్ని, ప్రాతకాలంలో ఇంకా చీకటి ఉంది, కొద్దిగా వెలుగు కనబడుతుంది. ఎవరో మనిషి నడిచి వస్తున్నాడు నీటి మీద. ఆ పరిస్థితి ఎవరికి చూసినా భయం. వీరు ఎంత భయపడిపోయారంటే బహుశా చాలా గట్టిగా కేకలు వేశారు భయంతో. దయ్యము భూతం అని ఏదో వాళ్ళు కేకలు వేసి ఉండవచ్చు. దానిలో పేతురు కూడా ఉన్నాడు. అయితే ఆ కేకలు విని యేసుక్రీస్తు ఏమంటాడు, భయపడకుడి నేనే అంటాడు. ఆయన స్వరం విన్నారు, భయపడకుడి నేనే అనగానే మన ప్రభు అని అర్థమైపోయింది. అయితే ఈ ప్రభువుని వినగానే పేతురికి ఒక రకమైనటువంటి ఆశ వచ్చేసింది. మరి ప్రభువు నీటి మీద నడుస్తున్నాడు, నన్ను కూడా ఆ నీటి మీద రమ్మని చెప్పొచ్చు కదా, నేను కూడా నడాలి అని ఒక ప్రత్యేకమైన విశ్వాసం వచ్చింది, ఆశ వచ్చింది, ఆశతో పాటు విశ్వాసం వచ్చింది. ఈ విశ్వాసముతో అవిశ్వాసము లేకపోతే ఆశ రెండు కలుపుకొని అడుగుతాడు యేసు ప్రభుని. ఏమంటాడు, నేను కూడా నువ్వు ప్రభు అయితే నేను కూడా నీటి మీద నడుచుట్లా నాకు ఆజ్ఞాపించుము అంటాడు. అనగానే 29వ వచనం, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. దోణి దిగాడు అంటే అర్థం ఏంటంటే భూమి మీద దిగినట్లుగా నీటి మీద ఆయన దిగాడు. అంటే ఆయన కాళ్ళు నీటి లోపలికి వెళ్ళలేదు, పైన నిలబడి ఉన్నాయి. ఆమేన్. తర్వాత దిగిన తర్వాత దిగటమే కాకుండా ఆయన ముందుకు అడుగులేసి నడిచాడంటే పేతురు యేసు క్రీస్తే కాదు నీటి మీద నడిచిన ఒక మానవుడు, పేతురు కూడా నడిచిన వాడే. అయితే ఒక పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఏం 30వ వచనము, నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను. ఈ యొక్క పరిస్థితిలో ఒక 3 విషయాలు నేర్చుకోవాలి. పేతురు మనకందరికీ వస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. ఇది చాలా పొడుగైన విషయం కాదు, చిన్న విషయం. ఈ మాటలను అర్థం చేసుకుంటే మీరు భయం నుండి ఈరోజు సంపూర్ణంగా బయలుపడతారు. ఈ భయము కలగడానికి గల ఇక్కడ 3 కారణాలు కనబడుతున్నాయి. ఒకటి సర్కమ్స్టెన్సెస్ అంటాం ఇంగ్లీష్లో, అంటే ఆ పరిస్థితులు. మనకు కలిగే పరిస్థితులు మనలో భయం పుట్టిస్తుంటాయి. ఒకవేళ అంధకారంలో ఉన్నాం, అంధకారము అంటే చాలా చీకటి కొంతమంది భయం పుట్టిస్తుంది. చీకటిలో ఏదైనా ఒక సౌండ్ వస్తే మరొక భయం పుట్టిస్తుంది కొంతమందికి. మరి లేకపోతే పరిస్థితులు, లోకం జీవితంలో కొన్ని పరిస్థితులు భయం పుట్టిస్తుంటాయి. అంటే యుద్ధాలు జరుగుతాయని వింటున్నాం. ఇక్కడ యుఏఈలో కూడా యుద్ధం వస్తే ఏం జరుగుతుంది, మనకేం జరుగుతుంది? కొన్నిసార్లు సడన్గా కువైట్లో జరిగిన విషయం గుర్తుకొస్తుంది. అక్కడ మనుషులు ఎలాగా మరి ఆ దేశం విడిచిపెట్టి పారిపోవాల్సి వచ్చిందో. కొన్ని దినాలు వారు ఎడారిలో నడుస్తూ వచ్చి మరి ఇంకో పక్క దేశం సౌదీ వచ్చి అక్కడి నుంచి కొన్ని రోజులు ఆహారం లేక ఎండలో బాధపడిన స్టోరీస్ ఉన్నాయి, మీకు వినుండొచ్చు. మేము ఆ సమయంలో ఇదే దేశంలో ఉన్నాం, మాకు తెలుసు. చాలా కష్టతరమైన పరిస్థితులు. అంటే యుద్ధము వస్తుంది అనగానే భయం వస్తుంది, లేదా భూకంపాలు రావచ్చు అంటే భయం వేస్తుంది. మరి గత సంవత్సరం వర్షాలు వచ్చి ఇక్కడ కొంతమంది కొన్ని దినాలు ఇంట్లోనే ఉండిపోయారు, ప్రత్యేకంగా షార్జాలో. మరలా వర్షం వస్తుందట అని మాట వినగానే మళ్ళీ ఏం జరుగుతుందో అనే భయం వస్తుంది కదా అండి. అలాగంటే పరిస్థితులను బట్టి మనం భయపడుతుంటాం. రెండవది లూజింగ్ ఆ ఫోకస్, అంటే మనము ఈ దేనిని బట్టి దేని మీద ఆధారపడుతున్నామో దానిని చూడకుండా పరిస్థితులను చూచినప్పుడు మనకు ఆధారం ఉంది, అన్నీ ఉన్నాయి. లేకపోతే ఇక్కడ అనుకుందాం మళ్ళీ వర్షం వస్తే ఇప్పుడు గవర్నమెంట్ అన్నీ బాగు చేస్తుంది అనే ఆధారం ఉంది. రెండవది మా ఇంటి దగ్గర అన్నీ బాగుంటాయి, లేకపోతే నాకు కారు ఉంది, నేను కారులో వెళ్ళగలను, పరిస్థితులు బాగున్నాయి కాబట్టి అని అనుకున్న వాళ్ళు ధైర్యంగా ఉంటారు. అలా కాకుండా ఈ పరిస్థితులే గొప్పవన్న వాళ్ళు మళ్ళీ భయపడతారు. అంటే ఇక్కడ లూజింగ్ ఫోకస్ ఫ్రమ్ అంటే ఆ యొక్క మన కేంద్రీకరణ ఎవరి మీదనైతే చూసి మన ముందుకు సాగాలో వారిని చూడకుండా పరిస్థితి చూసిన భయం వేస్తుంది. ఇక్కడ పేతురుకు జరిగినటువంటి విషయం అయితే ఇక్కడ ఏమి రాయబడి ఉంది,
30కి ముందు 29 వచనంలో ఆఖరు, నీళ్ల మీద నడిచెను కానీ ఏమైంది అప్పుడు? గాలిని చూచి. ఆయన నీళ్ళ మీద నడుస్తున్నాడు, తెలుస్తుంది నడిచాడని, పర్వాలేదు అన్ని గట్టిగా ఉంది, నడిచేస్తాడు ఆల్రెడీ. మళ్ళీ గాలి వచ్చేస్తుంది. మీకు అన్ని దేవుడు సమకూర్చిన మీ చుట్టూ ఉండే గాలి నడుస్తూనే ఉంటుంది. దేవుడిచ్చిన వాగ్దానములు స్థిరంగా ఉన్నా మీ మీదకు వచ్చే ఆ బాధలు, కష్టాలు మీ కళ్ళకు కనబడుతూనే ఉంటాయి. అవి ఉన్నట్టుగా ఉంటాయి. అవి ఉన్నవి అని మీరు వాటిని చూసి దేవుడు చేసిన వాగ్దానాన్ని మీరు చేపట్టుకోకపోతే మీకు భయం వస్తుంది. ఏ పరిస్థితి అయినా పర్వాలేదు, నేను భయపడను అని స్థిరంగా ఉండాలి. ఎందుకంటే అప్పుడు మన దృష్టి మన దేవుని మీదను, వాగ్దానము చేసిన వాని మీదను మన దృష్టి ఉంటుంది. కాబట్టి అప్పుడు మనకు భయము కలగదు. ఇక్కడ పేతురు గాలిని చూశాడు. గాలిని యేసు ప్రభుని చూసి ముందుకు సాగు, యేసు ప్రభు అక్కడ వస్తా దూరంగా వస్తాడు, త్వరగా పరిగెట్టుకు వెళ్తే సరిపడేది. చూడగానే గాలి వచ్చేసింది, ఈ గాలి నన్ను ఏం చేస్తుందో అని భయపడిపోయాడు పేతురు. అంతే, ఒక్క క్షణంలో ఆ భయం ఏం చేసిందంటే పేతును మునిగిపోచేసింది. భయము చాలా ప్రమాదకరమైంది. అంటే ఏదో దీన్ని చూచి భయం గురించి చెప్పటం లేదు. దేవుని యందు నీకు విశ్వాసం ఉన్నప్పుడు ఆ భయం నీకు ఉండదు. దేవుని తట్టు నువ్వు చూచుచు నడుస్తున్నట్లయితే నీకు ఆ భయం నేను ఏమి చేయదు. దేవుని వాక్యంను ఆధారం చేసుకుని ఆ వాక్యాన్ని ధ్యానించుకుంటూ దాని మీదే నీవు జీవిస్తున్నట్లయితే ఆ భయం నీ దగ్గర రాదు, నిన్ను ఏమీ చేయదు. అయితే నీ ఆధారాన్ని నువ్వు చూసుకోకుండా, నీకున్న బలాన్ని నువ్వు దాని మీద బలపడకుండా, నీకు వచ్చే సహాయము నీకు ఉన్నదని నమ్మకుండా ఉన్నప్పుడు ఏ పరిస్థితి అని నీకు భయం కలుగజేస్తుంది? భయము నిన్ను కృంగదీస్తుంది. ఆమె కాబట్టి చూసుకుందాం. కాబట్టి ఈ పేతురుకు కలిగినటువంటి పరిస్థితి ఇది. 3 విషయాలు. తర్వాత రెండో విషయం అది. మూడో విషయం ఏంటంటే లుకింగ్ ఎట్ అవర్ ఓన్ వీక్నెస్. మన బలహీనతను చూచుట. మన బలహీనలమే అన్నీ మన చేతిలో ఉండవు. అయితే మనం ఈ లోకంలో జీవించినప్పుడు, అంటే దేవుని యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి జీవించేటప్పుడు మనము మన యొక్క బలమును బట్టి, మనకున్న విషయాలను బట్టి, మనకున్న లేదా డబ్బును బట్టి, మనకున్న ఆరోగ్యాన్ని బట్టి జీవించకూడదు. కానీ దేవుడు మనకేమి ఇచ్చుచున్నాడు, ఏమి ఇవ్వబోచున్నాడు, వాటిని గూర్చి ఆలోచిస్తూ జీవించినట్లయితే భయం మీ మధ్యకు రాదు. ఇక్కడ పేతురు ఏమంటున్నాడు, మనిషిని ఎలా నడగలను, నేను నడలేను, గాలి వచ్చేస్తుంది, గాలిని పడేసేస్తుందేమో అని అతను భయపడ్డాడు. అయితే యేసు నన్ను నడిపిస్తున్నాడు, ఆయన చూసుకుంటా ముందుకు సాగుతాను అని ఆయన నడుచుకున్నట్లయితే ఆయన పడి ఉండేవాడు కాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మన భయం పోవాలంటే ఏం చేయాలి? భయం పోవడానికి ఆ దేవునికి మాట మనకు కావాలి, వాక్యము మనకు కావాలి. లేకపోతే భయము ఉండకూడదనే అనేకమైన సాక్ష్యాలను వినాలి. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్పబడిందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించి ఉన్నందున. ఇప్పుడు ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే ఏ గొప్ప సాక్షి సమూహము అని మీరు ప్రశ్న రావచ్చు. అది ముందు ఉన్న 11వ అధ్యాయం మొత్తం అంతా చదవాలి. అది సాక్ష్య సమూహము. విశ్వాసము చేత ఎవరు ఏ కార్యములు చేశారో అక్కడ రాయబడి ఉంది. వారందరూ కూడా విశ్వాసము చేతనే ఆ క్రియలు చేశారు. వీళ్ళందరూ మనకు సాక్ష్య సమూహం ఉంది. వారు కాకుండా మనకి ఈరోజు అనేక మంది యొక్క సాక్ష్యాలు మనకున్నాయి. మనలోనే కొంతమంది యొక్క సాక్ష్యాలు, అద్భుతమైన సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. ఆ సాక్ష్యాలు వినినప్పుడు ఆ సహోదరికి చేసిన దేవుడు, ఆ సహోదరికి చేసిన దేవుడు నాకు కూడా చేస్తాడు అనే విశ్వాసముతో అక్కడ మనం ఏం చేయాలంటే, ఎలాగ ముందుకు సాగాలంటే 2వ వచనము, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. హల్లెలూయా. మనం విశ్వాసము మనల్ని సంపాదించుకున్నది కాదు, ఆయనే విశ్వాసమునకు కర్త. ఆయనే మనలో విశ్వాసం పెట్టాడు. ఆయన పెట్టిన విశ్వాసాన్ని మనము మనదని చేసు ఆ విశ్వాసములో నడుచుటకు మనము ప్రాక్టీస్ చేస్తూ ఆయన విశ్వాసాన్ని ఇచ్చాడు. మన విశ్వాసం కర్తయగు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో
ఓపికతో పరిగెత్తదము. అయితే విశ్వాసము, ఓపిక రెండు ఒకదానికొకటి కలిసి నడుస్తాయి. ఓపిక లేని వాళ్ళకి విశ్వాసం ఉండదు. విశ్వాసం ఉన్నా ఓపిక లేకపోతే అది పనికిరాదు. విశ్వాసం ఉన్న వాళ్ళు నాకు విశ్వాసం ఉంది, తనకు విశ్వాసం ఉందని మనుషులకు అందరికి ఎలా చూపించగలుగుతారంటే వారికి ఉన్న పరిస్థితుల్లో ఓపికతో నా మేలు వస్తుంది, నాకు సహాయం వస్తుంది, నేను దీనిని గెలుచుకొని ముందుకు సాగుతాను అని ఎవరైతే దృఢంగా నిలబడతారో వారు విశ్వాసము కలిగిన వారు. హల్లెలూయా. ఓపికతో పరిగెత్తుదాం. అయితే మనకు పందెం ఉంది, ఈ లోకములో పందెం ఉంది, లేకపోతే ఈ లోకంలో మనకు యుద్ధాలు ఉన్నాయి, ఈ లోకంలో మనకు పోరాటం ఉంది, ఈ లోకంలో మనము జయించవలసిన అనేకమై ఉన్నవి. అయితే పరిస్థితులను చూచి, మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ చూచి, మనకు వచ్చే ప్రాబ్లమ్స్ చాలా గొప్పవి కావచ్చు, వాటిని చూచి మనము భయపడినట్లయితే మనలో విశ్వాసం పనిచేయదు. విశ్వాసము పనిచేయదు. మనం ముందే నేర్చుకున్నాం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. ఇష్టడు కాకుండా దేవుని యొక్క సహాయం ఎలా పొందుకుంటాడు? ఆలోచించుకోవాలి. మనము ఈ యొక్క యుద్ధములో మనము కాలు పెట్టవలసిందే. ఎప్పుడైతే ఇక్కడ నాలాంటి ప్రసంగి మీకు ఎవరైనా భయపడుతున్నారు, అందరి ఇంటికి వెళ్ళిపోండి అంటే మీరు నాకు భయం వేస్తుందని వెళ్ళిపోతే మీరు భయము చెందిన వారు, మీరు ఏది కూడా జయించలేరు. మనకు ఇవ్వబడిన వాగ్దానము ఈ సంవత్సరము విజయమునిచ్చే సంవత్సరం. అంటే సంవత్సరం విజయం దేవుడే విజయాన్ని ఇస్తాడు. అయితే ఆ విజయాన్ని పొందుకోవాలంటే తప్పకుండా భయాన్ని దూరపరచుకోవాలి. భయాన్ని దూరపరచుకోవాలంటే మొదట మనం విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. విశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటే మనం వాక్యాన్ని వినాలి, చదవాలి. అనేకమైనటువంటి సాక్షుల యొక్క సమూహం దేవుడు వాళ్ళు చేసిన విషయాలను గుర్తు చేసుకొని మనం ముందుకు సాగినప్పుడు విశ్వాసం పొందుకుంటాం. మనం యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు దేవుడు మనకు భయం అనే దురాత్మని ఇవ్వలేదు. వాక్యం చూసుకుందాం. 2 తిమోతి 1:7 చాలా స్పష్టంగా రాయబడింది ఏంటంటే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు. పిరికితనము ఉంది అంటే అది దురాత్మ, దేవుడిచ్చిన ఆత్మ కాదు. అయితే దేవుడు మనకు శక్తి ఇచ్చాడు, ప్రేమ కూడా పెట్టాడు. శక్తి, ప్రేమ ఉన్నాయి, ఇంద్రియ నిగ్రహము ఇవన్నీ ఉన్నాయి మనకు. ఇటువంటి ఆత్మను దేవుడు మనకి ఇచ్చున్నాడు. అదే కాకుండా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనము. ఏలయనగా మరలా భయపడుటకు, అంటే రక్షణ పొందిన తర్వాత, యేసును అంగీకరించిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందుకోలేదు. ఇకను మీరు దాసులు లేకపోతే బాండేజ్ అంటాడు ఇంగ్లీష్లో. దాస్యం ఇంగ్లీష్లో అంటే బాండేజ్, మీరు కట్లలో ఉన్నారు. అటువంటి ఆత్మను పొందుకోలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క కుమారులు, కుమార్తెలు అనే అర్థము చేసుకుని మన కాన్స్టెంట్గా మన మనసులో ఒకే నడుస్తూ ఉండాలి, నేను దేవుని కుమారుడను, కుమార్తెను. ఆమేన్. ఇది మీ మనసులో స్థిరపడి ఉండాలి. ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క ఆలోచన మీకు నడుస్తుందో మీ యొక్క పరిస్థితిని మీరు చూడరు. నేనేమై ఉన్నానంటే నేను దేవుని కుమారుడను, నేనేమైనా నేను దేవుని కుమార్తెను అను మీలో మీరు చెప్పుకొని, అవసరమైతే గట్టిగా చెప్పుకొని మీరు ఎప్పుడు కూడా మీ యొక్క ధైర్యాన్ని మీరు పెంపొందించుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకు భయపడే దురాత్మను ఇవ్వలేదు. ఆమేన్. హల్లెలూయా. అయితే 1వ యోహాను 4వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. 1వ యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాదు. చాలా విషయాలు ఈ యొక్క చిన్న వాక్యంలో ఉన్నాయి. ఇక్కడ ప్రేమ అంటే మీరు ప్రేమలో భయం ఉండదు. ఎందుకు భయం ఉండదు? దేవుని యొక్క ప్రేమను మీరు అనుభవించి ఉన్న వారైనట్లయితే మీకు భయం ఉండదు. దేవుడు నన్ను లోకం ఎంతో ప్రేమించాడని దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అనుకుంటే నీవు ప్రేమించబడ్డావా? దాంట్లో
అర్థం కావాలి. నేను ప్రేమించబడ్డాను అని కాన్ఫిడెన్స్ ఉండాలి. చిన్న విషయం కలగాలి. చాలామంది దేవునిని నిర్లక్ష్యం చేస్తుంటారు. నేను అడిగాను, దేవుడు నాకు ఇవ్వలేదు, ఈ ప్రార్థన చేశాను, నాకు సహాయం చేయలేదు అని వారు సణుగుతూ ఉంటారు. వారిలో దేవుని యొక్క ప్రేమ పరిపూర్ణం చేయబడలేదు. దేవుని యొక్క ప్రేమ ఎప్పుడు పరిపూర్ణం చేయబడిందంటే యేసుక్రీస్తు శిలువ మీద మరణించగానే దేవుని ప్రేమ పరిపూర్ణం అయిపోయింది. ఆ ప్రేమ నాకుంది, దాని ద్వారానే నేను దేవునికి కుమారుడను కుమార్తెను అవుతున్నాను అని యొక్క బలమైనటువంటి దృఢమైనటువంటి ఆ విశ్వాసంతో మనం ఉండాలి. కాబట్టి అలా ఉన్నప్పుడే మనలో ప్రేమ ఉన్నట్లు. అప్పుడు దాంట్లో మనం భయపడం. రెండవది, పరిపూర్ణ ప్రేమ భయం వెళ్ళగొట్టును. ఎప్పుడైతే మీరు దేవుని చేత ప్రేమించబడిన వారు అని మీకు అర్థమవుతుందో మీలో అప్పుడు భయము ఉండదు. ఈ కాన్ఫిడెన్స్ ఎలాగొస్తుందంటే దేవునితో మీరు సహవాసము చేసిన వారైతే, చేస్తూ ఉన్నవారైతే, దేవునిలో నడుస్తున్న వారైతే, దేవుని వాక్యంను అర్థం చేసుకుని దాని చిత్తానుసారంగా చేస్తున్న వారైతే, ఒక్క విషయం మీకు స్ట్రాంగ్గా చెప్తున్నాను, బలంగా చెప్తున్నాను ఏంటంటే మీరు భయపడరు. మీకు తెలుసు, మీరు సేవించే దేవుడు మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. ఆయన మీతో నడుస్తాడు, మీతో ముందుకు వెళ్తాడు. కాబట్టి భయపడరు. ఏ పరిస్థితి వచ్చినా నా ప్రభు నాకున్నాడు. ఆరోగ్య పరిస్థితి కావచ్చు, డాక్టర్ యొక్క రిపోర్ట్స్ కావచ్చు, లేకపోతే ఉద్యోగం గురించి కొన్ని విషయాలు వినొచ్చు. వీటన్నిటిలో కూడా దేవుడు మనలను నడిపిస్తాడు అని మనకు విశ్వాసం, భయము రాదు. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడిన వాడు కాదు. మీలో భయము ఇంకా ఉన్నదంటే యేసుక్రీస్తు ప్రేమ మీలో ఇంకా పరిపూర్ణము చేయబడలేదు. అంటే ఇప్పుడు ఏం చేయాలి అంటే, భయము పోగొట్టాలంటే మీ విశ్వాసం ఎక్కువ కావాలి. విశ్వాసం ఎక్కువ కొద్ది భయము తగ్గిపోతుంది. లేకపోతే విశ్వాసం ఉన్నవాడికి భయము ఉండదు. అంత స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే విశ్వాసము లేని వాడే భయపడతాడు. విశ్వాసము లేకుండాటే దేవునికి అయిష్టుడైన వాళ్ళమవుతాము. ఈ విశ్వాసం కావాలంటే వినుట వలన విశ్వాసము కలుగునని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యాన్ని వినుచు, దాన్ని గ్రహించుచు, ఆ వాక్యమనే ఆ యొక్క ప్రామిస్ లేకపోతే వాగ్దానం మీద మన యొక్క జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నప్పుడు భయం మిమ్మల్ని వెంబడించదు. మీరు భయం లేని వారైతే ధన్యులు. మీరు ఏ కార్యమైనా చేపట్టగలుగుతారు. హల్లెలూయా. ఏ కార్యమైనా చేసే ముందు ప్రార్థన చేసుకోవాలి. దేవుని చేత ఒక మాట పొందుకోవాలి. ఆ మాట పొందుకున్నప్పుడు ఆ యొక్క కార్యక్రమంలో మనం ముందుకు సాగిపోయినట్లయితే భయము మనకుండదు. హల్లెలూయా. ఎందుకంటే మనకు వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన వాడు. ప్రతి వాగ్దానం కూడా అది మన జీవితంలో జరిగి తీరుతుంది. ఆయన చెప్పింది ఏది కూడా జరగకుండా ఉండదు. జరగనట్లు మీకు అనిపించవచ్చు, భయమైన పరిస్థితులు ఉండవచ్చు. ప్రతి పరిస్థితి నుండి కూడా దేవుడు మిమ్మల్ని తప్పకుండా కాపాడి నడిపిస్తాడు. ఆయన ముందు నడుస్తున్నాడు. అక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని ఐగుప్తులో తీసుకొచ్చిన దేవుడు మీ ముందర నడిచి మీ యుద్ధాలను నేను చేస్తాను. యుద్ధము యెహోవాదే, విజయము మనదే అనే విషయాన్ని మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఆయన యుద్ధం జరిగిస్తాడు, ఆయన చేస్తాడు. అయితే యుద్ధంలో నిలబడాలంటే మనకు ధైర్యం కావాలి. ధైర్యం కావాలంటే ముందు నమ్మాలి, నేను సేవించే దేవుడు, నేను నడిచే మార్గము, నేను వెంబడించే నా ప్రభువు నన్ను విడువడు, ఎడబాయడు అనే మాట ఆయన మనతో మాట్లాడుచున్నాడు. ఈ మాటను బట్టి ధైర్యంతో మనం ముందుకు సాగాలి. ధైర్యము కావాలంటే విశ్వాసం కావాలి. భయాన్ని చంపాలంటే విశ్వాసం కావాలి. విశ్వాసం చాలా సింపుల్ అండి. మీ చిన్న సామాన్యమైన హృదయంతో నేను ఏమైనా సరే దేవుని నమ్ముకుంటాను. నేనేమైనా సరే ఆయన ఉన్నాడు నాకు చాలు. నీవు ఉన్నావు ప్రభా, నాకు చాలు. నీవు ఉంటే నాకు చాలు ప్రభా, నీవు నడిపిస్తే చాలు ప్రభా అని మనం ఎప్పుడైతే బలంగా ఆయన మీద నిలబడతామో ఆయన కృప మన మీద ఉంటుంది. కళ్ళు మూసుకుందాం ఒకసారి. ఈ యొక్క భయము నుండి ఈరోజు మీరు విడుదల పొందాలి. భయం నుండి విడుదల పొందాలంటే మీ మనస్సులో ఒక నిర్ణయం రావాలి. ఏంటంటే, నేను అనేక విషయాల నుంచి భయపడుచున్నాను. నేను ఎందుకు భయపడాలి? నాకు ప్రభు ఉండగా. ప్రభు నాతో ఉండగా నేను ఎందుకు భయపడాలి? ఆయన వాగ్దానములు సత్యములు, అవి వట్టి మాటలు కాదు. ముందు నేను చూశాను ఆయన యొక్క గొప్ప క్రియలను, ఇప్పుడు కూడా చూస్తాను. హల్లెలూయా. ఈ నిర్ణయం తీసుకొని మీరు నిలబడి ఆయన సన్నిధిలో, ప్రభువా నేను భయపడను, ఏ పరిస్థితి భయపడను, నీవు నాకుంటే చాలు ప్రభా, నీవు ఉంటే చాలు ప్రభా, నీవు ఉన్నావు కాబట్టి నేను భయపడను.
అనే ఒక నిర్ణయం తీసుకొని ఆ యొక్క విశ్వాసం ద్వారా భయమును సంపూర్ణంగా నిర్మూలన చేసుకుందాం మన జీవితంలో అండి. భయం ఉన్న వారు గెలుచుకోలేరు. అక్కడ వాగ్దానం ఉండవచ్చు, మరి ఇది విజయం ఇచ్చే సంవత్సరం వాగ్దానం ఉండవచ్చు. భయం ఉన్నవారు వారు యుద్ధంలో చేరరు. యుద్ధంలో వెళ్ళని వారికి విజయము ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ సన్నిధిలో మనం ఒప్పుకుందాం. హల్లెలూయా ప్రభువా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే ఉంటానేసయ్యా. ఒకసారి మాట వినండి. మీలో ఎవరికైనా ఏదైనా విషయంలో భయము అనిపిస్తుంది, ఏదో పరిస్థితిని బట్టి దానిని గెలుచుకోలేకపోతున్నాము, నాకు భయం వేస్తుంది అన్నవారు త్వరగా ముందుకు వచ్చినట్టు కోసం ప్రార్థన చేస్తాను. అందరి మీద ప్రార్థన చేయను. అయితే మీరు ముందుకు వస్తే ఒక్కసారిగా మీకు ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాను. నేను ఈ భయాన్ని పోగొట్టుకోవాలి, ధైర్యంగా జీవించాలి. ఈ లోకంలో నేను భయపడే వ్యక్తిగా జీవించకూడదు. జస్ట్ ముందుకు వచ్చి నిలబడి క్విక్గా ప్రార్థన చేస్తాను. ఎవరైనా కావచ్చు. మనకు సమయం ఒక 3-4 నిమిషాలు ఉంది. ఇది మీరు ఏం చేస్తున్నారంటే ఒకటే మీరు చేస్తున్నారు, నేను దేవుని విశ్వసిస్తాను, నేను భయపడను అనే నిర్ణయం మాత్రం తీసుకుంటున్నారు. మనం ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి ఉంది, దేవుని యొక్క వాగ్దానం ఉంది, ప్రభు యొక్క మాట మనకుంది. ఈ మాట ద్వారా మనం జీవించగలుగుతాం. మీరు తీసుకున్న నిర్ణయం, మీరు నిలబడుచున్నారు, దేవుడు మీతో నిలబడుచున్నాడు. దేవుడు ఏమంటున్నాడు, అదిగో నేను మీతో కూడా ఉంటాను. యేసు ప్రభు పేతురును రమ్మన్నట్లుగా మిమ్మల్ని రమ్మంటున్నాడు. మీరు వచ్చి ఉన్నారు, దేవుడు మీతో నడుస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రం, స్తోత్రం. ఎదుగో ప్రభా, నీ బిడ్డలు ప్రభా, వారి యొక్క ధైర్యము నీలో ఉందని, వారి యొక్క శక్తి నీలో ఉందని, వారి యొక్క విశ్వాసము నీలో ఉందని, వారు నీ సన్నిధికి వచ్చినారు, నీ దగ్గరకు వచ్చినారు. వారి యొక్క పరిస్థితి ఏమైనా సరే దాని నుండి ఇప్పుడే వారికి విడుదల కలిగజేయమని ప్రార్థన చేస్తున్నాం. భయం నుండి విడుదల, మరి దృఢమైన విశ్వాసంలో నడిపించి ప్రభా ఒక్కొక్కరిని మీరు దీవించి ప్రభా కృప చూపించి ప్రభా ఈ బిడ్డలు, నీ బిడ్డలు ప్రభా ఎవరు కూడా భయముతోను ఏ విషయంలో భయంతో జీవించకుండా నా ప్రభు నాకున్నాడు, ప్రభా నీ వింటే నాకు చాలయ్యా అని చెప్పిన పాడిన రీతిగా వారు చెప్పుచుండగా ప్రభా వారిని దర్శించి ఒక్కొక్కరిని కనుకరించి ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించిన ప్రభా, మీరు మాకు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి, ప్రతి విషయంలో ఇచ్చిన ధైర్యాన్ని బట్టి మీకే మహిమాగంత ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను,
శత్రువులెదురైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా యేసయ్యా, చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా, ఉంటే నాకు చాలు యేసయ్యా, బ్రతుకు నావ పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసి విశ్వాసంతో పాడదాం అలలారినా బ్రతుకు నావ పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశ అనగారినా నీ మాట చేయాలయ్యా ఏమేన్ చూపు చాలు అవును దేవా తోడు చాలయ్యా నిన్ను తిరిగి కట్టడానికి చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, ఏదయో లేదు అసాధ్యము నీదు కృపలో నాకేదియో సమానము ఆమేన్ నీకు ఇళ్ళలో ఏదియో లేదు అసాధ్యము నీదు కృపలో మాకేదియో సమానము నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా, ఉంటే నాకు చాలు యేసయ్యా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన నీతోనే ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. దేవుని సన్నిధిని మీరు తీసుకుని వెళ్తున్నారు ఈ దినాన. ఆమేన్. పరిశుద్ధాత్మ మీతో వస్తున్నాడు, నిన్ను విడిచిపోవట్లేదు ఆయన. ఆమేన్ హల్లెలూయా. ధైర్యంగా ఉండండి. ఆమేన్ హల్లెలూయా. ఏ స్థితినైనా సరే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ సంవత్సరం మనకి విజయాన్ని ఇచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. అన్నిట్లో విజయాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లిద్దాం. కరెక్ట్గా రెండు చేతులు ఆయన వైపు దాచి హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా. ముగింపు ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. మనల్ని ఎత్తబడిన కానుకల కొరకు కూడా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు.
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభా స్తుతి 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 స్తోత్రములు వందములు. కృపగల తండ్రి, దయగల తండ్రి ప్రభా, మీకే స్తుతి స్తోత్రములు నాయన. మీకే మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభా, ఇక ఉదయ కాలంలో ప్రభా నీ సన్నిధిలోకి మమ్మల్ని అందరినీ చేర్చి నా తండ్రి ప్రభా మిమ్మల్ని స్తుతించుకుని ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినారు ప్రభా. అయ్యా ఉదయ కాలం మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు ప్రభా. నా తండ్రి, లోకంలో మేము ఉంటుండగా అనేక పరిస్థితులు ప్రభా అయ్యా మాకు నాయన కలిగినప్పుడు మేము భయం కలిగి ఉంటాం తండ్రి ప్రభా. అయ్యా నీవు మాకు తోడై ఉంటే ప్రభా, నీవు మాతో ఉంటే ప్రభా మాకు నాయన ఏది ప్రభా ఏది హాని చేయదు నా తండ్రి ప్రభా. నీవు మాకు బలము, నీవు మాకు ఆధారము తండ్రి. మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభా, జగటగల దొంగ ఊబిలోంచి మమ్మల్ని లేవనెత్తువాడవు ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభా, నా తండ్రి అయ్యా నాయన ప్రభా వేటగాని ఉరిలోంచి నాయన మమ్మల్ని విడిపించేవాడవు నీవే తండ్రి ప్రభా. మా పక్కన 1000 మంది పడను, కుడి పక్కన 10,000 మంది పడిన ప్రభా ఏ అపాయమును ఈ గుడారమునకు సమీపించదని ప్రభా నీ వాగ్దానం చేసిన వాగ్దానాన్ని బట్టి ప్రభా అయ్యా నీ బిడ్డలు మేము బలం పొందుకున్నట్లుగా ప్రభా అయ్యా మీరు వాగ్దానం చేసిన యొక్క సంవత్సరము తండ్రి అయ్యా విజయం మన ప్రభా విజయవంతమైన సంవత్సరముగా మీరు మాకు నాయన వాగ్దానం చేసి ఉంటుండగా ప్రభా ఆ విజయంలో నీ బిడ్డలందరూ ముందుకు సాగటానికి బలము కలిగి సాగటానికి సహాయం చేయమని తండ్రి అయ్యా మీరు మాకు తోడైండమని ప్రభా మీ పరిశుద్ధాత్మ మీరు మాకు తోడుగా సహాయం ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రములు నాయన ప్రభా. ఈ దినము ప్రభా అందరము కూడా ధైర్యము సంతోషముని సన్నిధి నుంచి వెళ్ళటానికి కృప అనుగ్రహించండి తండ్రి. ఇదిగో బిడ్డలు ప్రభా నాయన వారి గృహాలు ఇంటి యొద్ద ఆ ప్రభా వారి బిడ్డలను ప్రభా భార్య బిడ్డలు ప్రభా వారి భర్తలను ప్రభా వారికి ఇచ్చినటువంటి నాయన ఆ ప్రియులందరినీ కూడా దయగల తండ్రి మీ కృపగల రెక్కల చాటున భద్రపరచుకుని ప్రార్థించుకుని వేడుకొంచున్నాం తండ్రి. ఎవరికి ఏది కొదువు లేకుండా సహాయం చేయండి ప్రభా. అనారోగ్యంలో ఉన్న వారిని నాయన ప్రభా స్వస్థపరచండి తండ్రి. బలహీనలు బలపరచండి దేవా ప్రభా. ఎవరికి అవసరతలు ఉన్నాయో నా తండ్రి సమస్తం నుంచి మీ యొక్క సముద్రంలోంచి నేను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇది ఉదయ కాలమందు అయ్యా నా తండ్రి బిడ్డలు ప్రభా నీ సన్నిధిలోనికి తీసుకొచ్చినటువంటి ప్రభా నాయన తండ్రి యొక్క కానుకలు ప్రభా మీరు నాయన దీవించండి, ఆశీర్వించండి తండ్రి. అయ్యా ప్రభా మీరు వాగ్దానం చేసిన రీతిగా ప్రభా నాయన తండ్రి ఆకాశపు వాక్కులను విప్పి పట్టజాలంత విస్తారమైనటువంటి ప్రభా నాయన ఆశీర్వాదం కుమ్మరిస్తానని ప్రభా నీవు సెలవిచ్చావు కనుక నా తండ్రి నీ బిడ్డలపైన ఆశీర్వాదం దిగి వచ్చిన కాక దేవా స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన యొక్క సమయంలో ప్రభా మేము ఇదిగో నా తండ్రి నాయన ఈ యొక్క ఆరాధన ముగించుకుని మా గృహాలకు వెళ్ళినట్టుగా మీరు మాతో ఉండండి ప్రభా. దినమంతా తోడైండండి, వారమంతా తోడై ఉండండి ప్రభా. పనులందు సహాయంగా ఉండండి తండ్రి. అయ్యా మరి వచ్చే వారము సంతోషంతో నీ సన్నిధానంకి వచ్చిన ఆరాధించుకునే ఆ గొప్ప భాగ్యాన్ని తిరిగి మాకు కలుగు చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించుకుని వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. చిన్న ప్రార్థన చేసి ప్రాశం తీసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపదేవుని నామ స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఉదయకాలన మరి మా సహోదరు విజయ్ యొక్క భార్య ప్రభా బిందు ప్రయాణం చేస్తూ పిల్లలతో రాబోచుండగా ఆమె ప్రయాణమంతా తోడుగా ఉండి సురక్షితంగా తీసుకురామని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తన ప్రతి అవసరం తీర్చండి ప్రభా. అన్ని విషయాల్లో మీరే మహిమ పొందుకోవాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమయు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మక నిరంతర సహవాసము మనకు ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుని నన్ను దీవించి ఆశీర్వదించును గాక.